नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భగవంతుని అనుగ్రహం వల్ల జయద్రథుడు అర్జునుడు జయద్రథుని సంహరించాడు. జయద్రథుని సంహారాన్ని విన్న తరువాత పాండవులందరికీ కూడా చాలా సంతోషం కలిగింది, ధర్మరాజుకు సంతోషం కలిగింది. భగవంతుడు పాంచజన్య శంఖాన్ని పూరిస్తే అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు. తమ సంతోషాన్ని అలా ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నారు. ఆ తరువాత భీమార్జునులిద్దరూ కూడా ద్రోణాచార్యుల వారు పన్నిన ఆ వ్యూహాన్ని చిత్తు చేస్తూ ఉన్నారు, చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. తతో ద్రౌణిముఖాం సేనాం సర్వాం భీమోభ్యవర్తత పార్థః కరణముఖాం శిష్టాం తతో భజ్యత తద్బలం. ఏ భాగానికి అశ్వత్థామాచార్యుల వారు ముందు ఉన్నారో ఆ వైపు భీమసేన దేవుల వారు వెళ్ళారు. అశ్వత్థామాచార్యుల వారిని గెలవడం చాలా సులభం భీమసేన దేవుల వారికి కనుక ఆ వైపు భీమసేన దేవుల వారు వెళ్ళారు. ఎటువైపు కర్ణుడు ముందున్నాడో అటువైపు అర్జునుడు వెళ్ళాడు. ఇలా వెళ్ళి ఆ వ్యూహాన్ని ఛేదిస్తూ ఉన్నారు భీమార్జునులు. పాండవులందరూ కూడా ఆ భీమార్జునుల పరాక్రమాన్ని నమ్ముకుని కౌరవుల సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కౌరవ సైన్యం ఓటమి పాలవుతూ ఉంది. ఆ సందర్భంలో దుర్యోధనుడు తన పరాక్రమాన్ని చూపించాడు. తన సైన్యం ఓటమి పాలవుతూ ఉన్నదాన్ని గమనించాడు దుర్యోధనుడు. ఎలాగైనా నా సైన్యంలో మళ్ళీ ఉత్సాహాన్ని నింపాలి, మళ్ళీ సమర్థవంతంగా యుద్ధం చేయడానికి సిద్ధమవ్వాలి. కనుక ఆ దుర్యోధనుడు భీమార్జునుల భయంతో పరిగెత్తుకుపోతూ ఉన్న సైన్యాన్ని నిలబెట్టి వారినందరినీ గురించి చాలా చక్కని మాటలను చెప్పాడు. అలాగే జయద్రథుని సంహారం వల్ల తన కోపం కలిగింది. అర్జునుణ్ణి గెలవడం లేదు, ఆ కోపం ఒక్కటి ఉంది. ధర్మరాజుని పట్టుకోలేదు, మరో కోపం. ఇలా కోపంతో రగిలిపోయిన దుర్యోధనుడు మళ్ళీ ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి మళ్ళీ నిందిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సర్వానేకః శరవర్షైర్వవర్ష తం వివ్యధిస్తే బహుభిః శిలీముఖైః సతాననాదృత్య చకర్తబాణైః ధనూషి చిత్రాణి మహారథానాం చకార సంఖ్యే విరథౌ యమౌ చ. తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఇక ద్రోణాచార్యుల వల్ల ఏమవుతుందో ఏమో సంశయాస్పదుడయ్యాడు దుర్యోధనుడు.
తన వల్ల నా పని జరుగుతుందో లేదో, నాకు గెలుపు సంభవిస్తుందో లేదో, తన పైన ఎంతగా నమ్మకం పెట్టుకోవడం, తనని ఎంతవరకు నమ్మడం, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు నిందించినా ద్రోణాచార్యుల వారు మాటను వినడం లేదు. అర్జునుని పైన మమకారం కాబోలు తనకు. కనుక యుద్ధంలో ఒక్కరోజు కూడా గెలుపు మాకు అందటం లేదు. మా పక్షంలో సంతోషం అనేదే లేదు. సంతోషాన్ని హరించుకుని పోతూ ఉన్నారు పాండవులందరూ కూడా. కనుక ఈ సందర్భంలో కర్ణునికి చెప్పి చూద్దాం అనుకున్నాడు. కర్ణుని దగ్గరికి వెళ్ళాడు. సుయోధన కరణమాహ జహి భీమమిమం యుధి స ఆహ నైవ శక్యో హి జేతుం దేవై సవాసవై. కర్ణుని దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అన్నాడు, మిత్రమా, ఈ భీముణ్ణి కాస్త చంపకూడదు అని అన్నప్పుడు ఉలిక్కిపడ్డాడు కర్ణుడు. భీమ అనే శబ్దం వినగానే ఉలిక్కిపడ్డాడు. అసలు భీముని గురించి ఏం తెలుసు దుర్యోధనునికి? ఎందుకని తన గురించి తప్పుగా అనుకుంటూ ఉన్నాడు? తనను తక్కువ అంచనా వేస్తూ ఉన్నాడు. నేనేంటి, భీముణ్ణి చంపడమేంటి అని లోపల అనుకున్నాడు. కానీ బయటికి ఎలా చెప్పడం? తన మిత్రుడు భీముణ్ణి చంపమని ఆదేశిస్తే, ఏ మిత్రుని వల్ల తనకు రాజ్యం దక్కిందో, ఏ మిత్రుని వల్ల తను రాజయ్యాడో, అలాంటి నన్ను భీముణ్ణి చంపమని తను చెబుతూ ఉంటే ఎలా లేదని చెప్పను, ఎలా అవునని చెప్పను అనే ద్వంద్వంలో తను ఇరుక్కున్నాడు. అయినా కూడా ఆ ఇరుకాటంలో తను గెలిచాడు. ఎందుకంటే భీముని వల్ల పరాభవాన్ని తను చూశాడు. 22వసారి ఏదో భీమసేన దేవుల వారు వదిలిపెట్టారే తప్ప నేను గెలిచింది కాదు. అది కూడా కర్ణునికి తెలుసు. భీమసేన దేవుల వారి పరాక్రమమేంటో తనతో 22 సార్లు యుద్ధం చేసిన తనకు తెలుసు. నీకేంటి తెలుసు దుర్యోధన? లోపల అనుకున్నాడు, బయటికి చెప్పలేకపోయాడు. ఒక్కసారైనా తనతో యుద్ధానికి తారసపడ్డావా? యుద్ధానికి ఎదురయ్యావా? యుద్ధం చేశావా? భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని చూశావా? ఓర్చుకోవడం ఎంత అసాధ్యమో! అసలు తను ఎదురుగా నిలబడితేనే ఎద లయ తడబడుతుంది, ఎద కొట్టుకోవడం తడబడుతుంది. అలాంటప్పుడు తనతో యుద్ధమా అని లోపల అనుకున్నాడు. కళ్ళలో భయం కనబడుతూ ఉంది దుర్యోధనునికి. గాత్రమంతా భయ కంపితమయ్యింది. అర్జునుడు అన్నాడు, స ఆహ నైవ శక్యోహి జేతుం దేవై సవాసవై. దుర్యోధన, ఆ భీమసేన దేవుల వారిని గెలవడమే అసాధ్యం, చంపడం కాదు. గెలవడానికి ఎంత శక్తి కావాలో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ శక్తి కావాలట చంపడానికి. తనను గెలవడమే అసాధ్యం. గెలవడం కాదు, తన ముందు నిలబడడమే అసాధ్యం. అసలు సింహనాదాన్ని గమనించావా? 2 సార్లు భీమసేన దేవుల వారు చేసిన సింహనాదాన్ని. ఏమనిపించింది సింహనాదాన్ని విని? అది అల్పమైన సింహనాదం. ఒక్క సింహనాదం చేస్తే చాలు భీమసేన దేవుల వారు, కౌరవ సైన్యం అంతా నష్టమైపోతుంది. కానీ యుద్ధం చేస్తూ ఉన్నాడంతే. ఏదో కృష్ణుడు చెప్పాడు, కృష్ణుని ఆదేశానికి లోబడి తను యుద్ధం చేస్తూ ఉన్నాడే తప్ప యుద్ధం చేయనవసరం లేదు తనకు. తన బలమేంటో నాకు తెలుసు. దుర్యోధన, చెబుతూ ఉన్నాను వినమన్నాడు. దేవాధిదేవతలు చేరినా, దేవాధుదేవతలు చేరి భీమునితో యుద్ధం చేసినా భీముణ్ణి గెలవడం సాధ్యం కాదు. ఇంద్రాది దేవతలు యుద్ధం చేసినా బ్రతికిపోయానయ్యా నేను. నా దైవం అది. ఏ అదృష్టమో తెలియదు. దైవాజ్జీవామ్యహం రాజన్ యుద్ధనేనాతి పీడిత. తనతో యుద్ధం చేస్తూ అతి పీడితునై బ్రతికిపోయాను. బ్రతికించాడు నన్ను. క్షణంలో సంహరించగల సామర్థ్యం. కానీ ఎందుకు బ్రతికించాడో, నా దైవం ఉంది కాబట్టి నేను బ్రతికిపోయాను అని తను అనుకున్నాడు. కానీ కాదు, అర్జునుడు చంపాలని విడిచిపెట్టాడే తప్ప మరే ఉద్దేశం లేదు. తనను బ్రతికించడం కోసం కాదు. అతో ఘటామహే శక్త్యా జయో దైవే సమాహిత. కనుక దైవం పైన భారం వేసి శక్తినుగుణంగా యుద్ధం చేయడం తప్ప మరే పని లేదు అన్నాడు కర్ణుడు. భీమసేన దేవుల వారి సామర్థ్యం పైన ఎంత అపురూపమైన నమ్మకం ఆ కర్ణునికి ఉందో గమనించాలి ఆ మాటల్లో. మళ్ళీ దుర్యోధనుడు వచ్చాడు. ద్రోణాచార్యుల వారిని నిందిస్తూ ఉన్నారు. ఆచార్యవర్య,
మీరే కదా జయద్రథని సంహారానికి కారణమయ్యింది. భీమ, సాత్యకి వారి బలాన్ని చూస్తూ ఉన్నావా? వారిరువురు కౌరవ బలాన్ని ఎలా సంహరిస్తూ ఉన్నారో గమనిస్తూ ఉన్నారా గురువర్యా? అని అన్న తరువాత ద్రోణాచార్యుల వారు మళ్ళీ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞాచ పరిత్యక్త, ప్రతిజ్ఞ చేశారే ధర్మరాజుని బందీ చేస్తానని. ఆ ప్రతిజ్ఞను పరిత్యాగం చేశారా? భీమసేన దేవుల వారు వారి వారి ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నారు. అర్జునుడు వారి ప్రతిజ్ఞను పూర్తి చేసుకోవడానికి సన్నాహం అవుతూ ఉన్నారు. కానీ మీరు చేసిన ప్రతిజ్ఞ మాత్రం అలాగే ఉందే, భగ్న ప్రతిజ్ఞలవుతూ ఉన్నారే. ఏం చేయాలి? పాండవులపైని స్నేహమా ఇదంతా? యుద్ధం చేయడానికి మా పక్షాన ఉన్నారేమో, కానీ పాండవులకే మీ వల్ల అనుకూలం జరుగుతూ ఉందే తప్ప మాకెలాంటి లాభం కలుగుతుంది మీ వల్ల అని ఆ ద్రోణాచార్యుల వారిని నిందినప్పుడు కోపం కలిగింది ద్రోణాచార్యుల వారి. ఇక పైన పగలనక రాత్రనక నీకోసం యుద్ధం చేస్తాను. ఎంత గొప్పవారో చూడండి ద్రోణాచార్యుల వారు. అలాంటి గొప్పవారు దుర్యోధన ప్రేరణయ, దుర్యోధన ప్రీత్యర్థం రణయజ్ఞం కరిష్యే అని సంకల్పం చేసుకుంటూ ఉన్నారు. నీ కోసం, నీ సంతోషం కోసం పగలనక రాత్రనక ఇక పైన నేను యుద్ధం చేస్తాను. నేను కట్టుకున్న ఈ కవచాన్ని తీసేయ్యను, అలా యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే అశ్వత్థామాచార్యుల వారు నా కొడుకు దగ్గరలో లేరు, నా కొడుకుకు కూడా ఇదే మాటను చెప్పమన్నారు. ద్రౌణి దుర్యోధనౌ తత్ర విరథీకృత్య మారుతి ద్రావయామాస తత్సైన్యం పశ్యతాం సర్వభూభృతాం. అలా ద్రోణాచార్యుల వారు కౌరవ సైన్యం పైన విరుచుకు పడిన తరువాత మొట్టమొదట ధృష్టద్యుమ్న ఆ ద్రోణాచార్యుల వారిని ఎదురించారు. భీమసేన దేవుల వారు మళ్ళీ అశ్వత్థామ, దుర్యోధన మొదలైన వారందరినీ కూడా విరథులుగా చేసి వారి రథాన్ని నాశనం చేసి వారందరూ చూస్తూ ఉండగానే కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. మొత్తానికి ఇప్పటి వరకు రెండు సైన్యాల్లో 7 అక్షౌహిణి సైన్యం నాశనమయ్యింది. ఇక 11 అక్షౌహిణి సైన్యం మాత్రమే మిగిలింది. 7 అక్షౌహిణి సైన్యం నాశమైంది. అందులో లెక్క ఎంత సూక్ష్మమైన లెక్క చెబుతారంటే, శ్రీమదాచార్యులు అప్పుడు భీమసేన దేవులుగా ఉండేవారు కదండి, కనుక ఆ లెక్కంతా వారికి తెలుసు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. హతస్తాసాంచ భీమేన తిస్రో ద్వే ఫల్గునేనతు. 7 అక్షౌహిణి సైన్యం చనిపోయింది. అందులో 3 అక్షౌహిణి సైన్యాన్ని భీమసేన దేవుల వారు చంపారు, 2 అక్షౌహిణి సైన్యాన్ని అర్జునుడు చంపాడట. తర్వాత 2 అక్షౌహిణి సైన్యాన్ని కౌరవ పక్షంలోని భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు వీరందరూ చంపారు. ఇలా చాలా అద్భుతమైన యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది. 14వ రోజు సూర్యాస్తమయం జరిగింది. ద్రోణాచార్యుల వారు సంకల్పించుకున్నారు పగలనక రాత్రనక యుద్ధం చేస్తానని. కనుక రాత్రి కూడా యుద్ధం మొదలు పెట్టారు, కొనసాగించారు రాత్రి కూడా యుద్ధం. పాండవులలో ఎవరికి హాని లేదు. దానివల్ల కౌరవులకే హాని తప్ప విశ్రాంతి లేకుండా శ్రమతో పగలనక రాత్రనక యుద్ధం చేయడం, అది కౌరవులకు హాని తప్ప పాండవులకు ఏ విధమైన హాని దానివల్ల కలగడం లేదు. మళ్ళీ భీమసేన దేవుల వారు సైన్యాన్ని చల్లాపిల్లి చేస్తూ ఉన్నారు. దాన్ని కర్ణుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలి? భీముడు యుద్ధం చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలే తప్ప ప్రతీకారం చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎవరి వల్ల సాధ్యం కాదు. అలా చూస్తూనే ఉన్నారు. కర్ణుడు అలా చూస్తూ ఉండగానే భీమసేన దేవుల వారు దుష్కరణ మరియు కరణ వీరిరువురు దుర్యోధనుని తమ్ముళ్ళు. ఈ కర్ణుడు వేరే, దుర్యోధనుని తమ్ముడు కర్ణుడు ఒకడున్నాడు, వికరణ అనే ఒకడున్నాడు, దుష్కరణ అనే మరొకడున్నాడు. అలా ఆ ఇద్దరు దుర్యోధన తమ్ముళ్లను చంపేశాడు. ఎలా? కాలితో వారిని ఆక్రమించగా చనిపోయారంతే. కనబడడం లేదు వారిరువురు కూడా, ఎక్కడున్నారో కనబడడం లేదు. వారిరువురిపైన తమ కాలును పెట్టారు, కాలితో అణిచివేయబడ్డారు. కాలు తీసిన తరువాత అక్కడ వారిరువురూ కనబడడం లేదు. భీమసేన దేవుల వారి పరాక్రమం అనుకుంటే ఎంత సులభంగా భీమసేన దేవుల వారు సైన్యాన్ని సంహరించగలరో చూడండి.
రథ అశ్వ ధ్వజ సూతైశ్చ సహతౌ నవ్యదృశ్యతాం. అంటే ఇంకా గొప్పగా చెబుతూ ఉన్నారు. నేనేదో భ్రమపడి అలా చెప్పాను. ఇరువురి పైన కాలు పెట్టారని కాదు. వారిరువురి రథంపైనే కాలు పెట్టి అణచివేయగా రథం కనబడడం లేదు, గుర్రాలు కనబడడం లేదు, ధ్వజం కనబడడం లేదు, సారథులు కనబడడం లేదు, కరణ వికరణులు కనబడడం లేదు. అలా భూమిలోకి చొచ్చుకుపోయారట వారిరువురు కూడా. ఇది భీమసేన దేవుల వారి పరాక్రమం. కర్ణుడు చూస్తూ ఉన్నాడు. మళ్ళీ చూపెట్టాడు. ఇలా కళ్ళతో సైగ చేశారు భీమసేన దేవుల వారు. నిన్ను చంపడానికి నాకు ఆయుధాల అవసరం ఉందా? కాలిగోటితో చంపేయగలను కర్ణ అన్నారు. ఆనవాళ్లు లేకుండా చంపేయగలను కర్ణ, ఎక్కడున్నారో చూపించమన్నాడు. అలా భీమసేన దేవుల వారు పరాక్రమం. నిరాయుధ పదైవాహం త్వాం హంతుమశకం తదా. నీ దగ్గరికి వచ్చానే, 22 సార్లు నీతో యుద్ధం చేశానే, అలా నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కూడా ఇలా కాలితో అణిచివేసి చంపగల సామర్థ్యం నాకుంది, కానీ చంపలేకపోయాను. ఎందుకని? నా తమ్ముని ప్రతిజ్ఞ నెరవేర్చాలనే ఉద్దేశంతో. పదా పిపేష కాళింగం ముష్టినైవ జఘానః. కాళింగ అనే మరో దైత్యుడొచ్చాడు. తన ముష్టితో ఆ కాళింగుణ్ణి కొట్టి చంపేశాడు. కాళ్లతో చంపగలను, ముష్టితో కొట్టి చంపగలను చెబుతూ ఉన్నాడు. తనకు చూపెడుతూ చంపుతూ ఉన్నాడు. నిన్నెలా చంపగలనో ఇలా చంపనా, లేదా కర్ణుణ్ణి చంపినట్లు కాలితో అణిచివేసి చంపనా, లేదా ఈ కాళింగుణ్ణి ముష్టితో చంపానే అలా నిన్ను చంపనా? ఎలా చంపను? ఎలాగైనా చంపడానికి నేను సిద్ధమే, చనిపోవడానికి నువ్వు సిద్ధమా? కానీ నా తమ్ముడున్నాడు, తమ్ముని కోసం నిన్ను వదిలిపెడుతూ ఉన్నాను. అలాగే భీమసేన దేవుల వారు చంపుతూ కేతుమాన్, అలా వారినందరినీ కూడా చంపుతూ ఉన్నారు. కర్ణానుజాన్ ధ్రువాద్యాంశ్చ బహూన్ జఘ్నే సవైనిషి సంజ్ఞాం భీమ కృతాం జ్ఞాత్వా శక్తిం చిక్షేప చాపరాం. రాత్రి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ రాత్రి భీమసేన దేవుల వారు కర్ణుని తమ్ముళ్ళు ధ్రువ మొదలైన వారెందరో ఉన్నారు. ధ్రువాద్యాంశ్చ ఆదిపదంతో వారినందరినీ సంగ్రహిస్తూ ఉన్నారు. ధ్రువ మొదలైన వారినందరినీ కూడా కర్ణుడు చూస్తూ ఉండగానే చంపుతూ ఉన్నాడు. సూచనలిస్తూ ఉన్నాడు. ఇలా 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 నిన్ను చంపొచ్చు. నిన్ను చంపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసా నాకు? ఏ మార్గంలోనైనా ఎలాగైనా నిన్ను చంపొచ్చు. కానీ ఆ ఏ ఉపాయాలను నిన్ను చంపడానికి ఉపయోగించడం లేదు. అర్జునుని బలుపశువు కాబట్టి నువ్వు ఏం చేయాలో పాలుపోలేదు కర్ణునికి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ సందర్భంలో తన దగ్గర ఇంద్రదత్తమైన శక్తి కాక మరో శక్తి కూడా తన దగ్గర ఉంది. ఆ శక్త్యాయుధాన్ని భీమసేన దేవుల వారి పైన ప్రయోగించాడు. ఆ దివ్యమైన శక్త్యాయుధాన్ని ప్రయోగించిన తరువాత భీమసేన దేవుల వారు రథం నుండి ఆకాశానికి ఎగిరారు. ఆకాశానికి ఎగిరి కర్ణుడు ప్రయోగించిన ఆ శక్త్యాయుధాన్ని తన చేతిలో పట్టుకున్నాడు. తన చేతిలో పట్టుకుని అదే వేగంతో కర్ణుని పైన ఆ గదను ప్రయోగించాడు. యది త్వయా తదా ముక్త శక్తిస్త్వాం సహనిష్యతి ఇది జ్ఞాపయితుం సాచ కర్ణరక్షణ కాంక్షిణ ముక్త దక్షభుజే సాథ విదర్య ధరణీం తదా భిత్వా వివేశకరణస్య దర్శయంతి నిదర్శనం. ఆ శక్తిని ఆకాశంలో ఎగిరి ఆ శక్తిని పట్టుకుని ఆయుధాన్ని పట్టుకుని కర్ణుని పైన విసిరాడు. భీమసేన దేవుల వారి గురి ఎలా ఉందంటే, ఆ గదాయుధం, ఆ గద కర్ణుణ్ణి తాకితే కర్ణుడు చనిపోతాడు, కానీ కర్ణుడు చనిపోకూడదు. కానీ నా బలమేంటో తనకు తెలియాలి. తను విసిరిన శక్త్యాయుధంతోనే తనను చంపగలను. ఎలాంటి బుద్ధి బలమో గమనించండి. దైహికమైన బలం మాత్రమే కాదు, అంచనా వేసుకోవాలి కదా. శక్త్యాయుధాన్ని తను ప్రయోగించాడు. ఎలా ఎగరాలి, ఎంత వేగంతో ఎగరాలి, ఎంత వేగంతో ఎగిరితే నా చేతులతో నా వైపు వస్తూ ఉన్న ఆ గదను నేను చేతిలో పట్టుకోవాలి, ఆలోచన ఉండాలి. ఆలోచన లేని వారికి ఎలా ఇదంతా సాధ్యమవుతుందండి? ఆలోచించే తాహతు లేనివాడు భీముడు అనేవారికంతా ఇవన్నీ సవాళ్లే. భీమసేన దేవుల వారు ఎంత బుద్ధి బలమో గమనించాలి. ఎలాంటి ప్రజ్ఞా పాఠవాలు భీమసేన దేవుల వారిలో ఉన్నాయో గమనించాలి.
అలా ఆ శక్త్యాయుధాన్ని చేతిలో పట్టుకుని విసిరాడు. ఎలా అంటే తన కుడి చేయిని మాత్రమే అది నరకాలి, తనకేం కాకూడదు. ఆ కుడి చేతిని పీడించి భూమిలోనికి వెళ్ళిపోవాలి, ఆ శక్త్యాయుధం వ్యర్థమవ్వాలి. అలా చేశారు భీమసేన దేవుల వారు. ఇలా కూడా నువ్వు వేసిన శక్త్యాయుధంతోనే నిన్ను చంపగలను నేను కరణ అన్నారు. తతో భీమ పునఃస్వం తురథమస్థాన చాపభృత కరణస్య పురతః శత్రూన్ ద్రావయామాస సర్వతః. తరువాత మళ్ళీ తమ రథాన్ని ఎక్కారు భీమసేన దేవుల వారు. కౌరవ సైన్యాన్ని మళ్ళీ చీల్చి చెండాడడం ప్రారంభించారు. మళ్ళీ కర్ణుడు భీమసేన దేవుల వారిని నివారించారు. మరో గదను భీమసేన దేవుల వారిపై ప్రయోగించారు. భీమసేన దేవుల వారిపైన ప్రయోగించగా భీమ కర్ణరథాయైవ గదాం చిక్షేప వేగత. భీమసేన దేవుల వారు కర్ణుని రథం పైన గదను ప్రయోగించారు. కర్ణుడు ప్రయోగించింది కాదు, భీమసేన దేవుల వారు ఒక గదను కర్ణుని రథం పైన ప్రయోగించారు. ఆ గదను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కర్ణుడు స్థూణాకరణ అనే ఒక అస్త్రం, ఆ అస్త్రాన్ని విడిచిపెట్టాడు. తేనాస్త్రేణ ప్రతిహత సా గద భీమమావ్రజత. మధ్యలో ఆ గద వస్తూ ఉంది. స్థూణాకరణ అస్త్రాన్ని కర్ణుడు వదిలిపెట్టాడు. ఆ స్థూణాకరణ అస్త్రం యొక్క ప్రభావం వల్ల ఆ గద మళ్ళీ భీమసేన దేవుల వారి దగ్గరికి వస్తూ ఉంది. భీమమావ్రజత. నిజానికి భీమసేన దేవుల వారిని ఆక్రమించాలి. ఆ గదతో భీమసేన దేవుల వారికి బాధ కలగాలి. కానీ భీమసేన దేవుల వారు ఏం చేశారు? ఏదైతే గద తన వైపు తిరిగి వస్తూ ఉందో, వారే వదిలిన గద తిరిగి వస్తూ ఉందో, ఆ గదను తమ చేతిలో పట్టుకున్నారట. చూడండి, కర్ణుడు విడిచిన స్థూణాకరణ అనే అస్త్రాన్ని ఎలా చిత్తు చేస్తూ ఉన్నారో చూడండి భీమసేన దేవుల వారు. ఎంత సంతోషం కలుగుతుందో భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని గమనిస్తే. అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అందరు అనుకుంటూ ఉన్నారు, కర్ణుడేంటి, కర్ణుని పరాక్రమం ఏంటి, స్థూణాకరణాస్త్రం ఏంటి, తన బలమేంటి? ఆ స్థూణాకరణ అనే అస్త్రం గదను అదే వేగంతో వెనుకకి మళ్ళిస్తూ ఉంటే ఆ గదను తమ చేతిలో పట్టుకున్నారు. స్థూణాకరణాస్త్రం అక్కడికేమయ్యింది? బలం కోల్పోయింది. ఏమీ చేయడం ఆ అస్త్రం వల్ల కావడం లేదు. ఆ గదను తమ చేతిలో పట్టుకున్నారు భీమసేన దేవుల వారు. మళ్ళీ కర్ణుని రథం పైకి ఎక్కారు. ఆ గదతో రథాన్ని కొడితే రథమంతా తునకలైపోయిందట. వేయి తునకలైపోయిందట ఆ రథం. కర్ణస్య రథకూబరం. మళ్ళీ సూచిస్తూ ఉన్నారు, కర్ణ రథం పైన కాకుండా ఈ గదతో నిన్నే కొట్టుంటే ఏమైపోయేవాడివి? మళ్ళీ కింద రథాన్ని చూశారు, ఇలా అయిపోయేవాడివి. ఎలా సంజ్ఞలిస్తూ ఉన్నారో చూడండి. భీమసేన దేవుల వారి పరాక్రమం, వారి చేసిన యుద్ధం, చేస్తూ ఉన్న యుద్ధం, ఆ యుద్ధంలోని మెళకువలను గమనించినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ భీమసేన దేవుల వారిలో ఉన్న ప్రజ్ఞా పాఠవాలను గమనించినట్లయితే. ఏవం త్వచ్చూర్ణనే శక్తో మత్కామాత్వం హి జీవసి ఏవం నిదర్శయిత్వైవ పునఃస్వం రథమవ్రజత. ఇలా చూపిస్తూ నిదర్శనాలను చూపిస్తూ మళ్ళీ భీమసేన దేవుల వారు తమ రథం పైన వచ్చి కూర్చున్నారు. కర్ణుడు కోపంతో రగిలిపోయాడు. ఏం చేయాలి? ఎవరిపైన ఈ కోపాన్ని తీర్చుకోవాలి? సహదేవునితో యుద్ధం చేయడానికి వచ్చారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటారు కదండి. కర్ణుడెక్కడా, సహదేవుడెక్కడా? సహదేవుని బలము కర్ణుణ్ణి గెలవగలదా? లేదు. ఆ సహదేవుణ్ణి గెలిచి ఆ ధనుస్సును తన కంఠంలో వేసి సహదేవుణ్ణి అవమానించి సహదేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడట. భీముణ్ణి నిందించడం చేతకాక, భీముణ్ణి గెలవడం చేతకాక, ఆ భీమసేన దేవుల వారు చేసిన అవమానాన్ని భరించలేక ఆ అవమానాన్ని శాంతింప చేసుకోవాలి కదా. ఎలా అంటే సహదేవుణ్ణి గెలిచి శాంతింపజేసుకున్నాడట. అలాంటి దుష్ట స్వభావం కలవాడు కర్ణుడు. ఎలా ఆ అవమానం తీర్చుకోవాలి? భీమసేన దేవుల వారితో యుద్ధం చేసి తీర్చుకోవాలే తప్ప సహదేవుణ్ణి గెలిచి ఆ అవమానాన్ని తీర్చుకోవడం ఏంటి? అర్థం కాదు. బహుశః సతు నిర్వేదమాగమత. చాలా దుఃఖితుడైపోయాడు. నహంతుమైచ్ఛత్తం కర్ణః పృథాయై స్వం వచ స్మరన్.
కర్ణునికి సహదేవుణ్ణి చంపే తాహతుంది. అయినా కూడా కుంతికి మాటిచ్చాడే. అర్జునుడిని తప్ప మరెవరిని నేను చంపను అని మాటిచ్చాడు కనుక తనను చంపకుండా తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత ఘటోత్కచ మరియు అశ్వత్థామాచార్యుల వారి సంగ్రామం జరగడం ప్రారంభించింది. ఎలాంటి ఘనఘోరమైన సంగ్రామం వారిరువురు మధ్య జరిగింది. చాలా విచిత్రంగా జరిగింది. దృష్ట్వా సేనాం ద్రౌణిబలాభిభూతాం తమాహ్వయామాస ఘటోత్కజో యుధి. అశ్వత్థామాచార్యుల వారు మరియు ఘటోత్కజ వారిరువురు మధ్య యుద్ధం. మొదట అశ్వత్థామ అర్జున యుద్ధం ప్రారంభమైంది. ఘటోత్కజుడు అశ్వత్థామాచార్యుల వారిని పిలిచారు యుద్ధం చేయడానికి. పిలిస్తే తమాహ్వయామాస ఘటోత్కజో యుధి పుత్రస్తాతం యోధయస్వాద్యమాం త్వం. ఘటోత్కజ, నేను తండ్రిని, నువ్వు కొడుకువు. కొడుకు తండ్రిని యుద్ధానికి పిలవచ్చా అన్నాడు. అందుకు బదులుగా ఘటోత్కజుడు చెప్పాడు, సరే నువ్వు నా తండ్రివే. ఎందుకని అంటే సఖాపితుర్యద్యపి, నా తండ్రికి మిత్రుడు కాబట్టి. అశ్వత్థామాచార్యుల వారు మిత్రుడు భీమసేన దేవుల వారికి. నా తండ్రి అయిన భీమసేన దేవుల వారి మిత్రుడు కాబట్టి నాకు తండ్రి, ఆ గౌరవం నాకు ఉంది. కానీ శత్రుపక్షాన్ని నువ్వు ఆశ్రయించావే కనుక నువ్వు ఇప్పుడు నాకు శత్రువు, తండ్రి కాదు అన్నాడు. అలాగైతే యుద్ధం ప్రారంభం అవ్వాలి అన్నారు. ఇరువురు యుద్ధం చేయనారంభించారు. ఘటోత్కజుని బలాన్ని ఓర్చుకోలేక ఒకసారి అశ్వత్థామాచార్యుల వారు సొమ్మసిల్లిపోయారు. మరోసారి అశ్వత్థామాచార్యుల వారు తమ బాణాలతో చీకటిని సృష్టించి ఆ ఘటోత్కజుడు సొమ్మసిల్లిపోయేలా చేశారు. ఇలాంటి అద్భుతమైన యుద్ధం వారి మధ్య జరిగింది. సతేన బాణైర్బహుభిః ప్రపీడితః విభిన్నగాత్రః క్షతజాభిప్లుతంగః వ్యావృత్య నేత్రే కుపితో మహద్ధనుర్విష్పార్య బాణైః రజనీం చకార. ఇలా వారిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఘటోత్కజుడు శక్తి మీరి కౌరవులతో యుద్ధం చేసి కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారనే విషయాన్ని శ్రవణం చేస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్.